మన యొక్క సుఖం, సంతోషం, ఆనందం తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. మనం నిత్యం ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, కాలం వేగంగా పరిగెడుతుంది, బాగున్నాము అన్న విషయం మనకి అనిపిస్తూ ఉన్నట్లయితే, మనము తెలివిగా ఉన్నట్లుగానే భావించాలి. తెలివితేటలకి, ఈ సంతోషానందాలకి సంబంధం ఉంది. మనిషి యొక్క తెలివితేటల మీద వీటి యొక్క ఆధారం ఉంది. తెలివితేటల స్థాయిని బట్టి వాళ్ళ జీవితంలో పనులు చేసుకోవడం, చదువు దగ్గర నుంచి, పనుల దగ్గర నుంచి కూడా మనిషి యొక్క తెలివితేటల స్థాయిని బట్టే ఆ పనుల్లో చాకచక్యత రావడం, చదువులో మంచిగా చదువు రావడం, మంచి ఉద్యోగాలు సంపాదించడం, అలాగే వర్క్ వెళ్ళినట్లయితే మంచి వర్కులు రావడం, వర్క్‌లో ఎదగడం, సాధారణ జీవితం మొదలుపెట్టి ఉన్నతం కావడం. ఇవన్నీ గూడా తెలివితేటల మీద ఆధారపడి ఉన్నాయని మనకి తెలుస్తుంది. మంచి తెలివి గలవాళ్ళు ముందుండడం మనం గమనిస్తూ ఉంటాం. ఎవరైతే 10 మందిలో తెలివిగా ఆలోచిస్తారో, తెలివితేటలతో పుడతారో, వంశానుక్రమంగా తెలివితేటలొస్తాయో, వాళ్ళు ముందుండడం అనేది, సుఖంగా ఉండడం అనేది, నాయకులుగా ఉండడం అనేది, ఉన్నతంగా ఉండడం అనేది చూస్తాం. అన్నిటి వెనక జీవితంలో ప్రతి ఒక్కరి సక్సెస్ వెనక గూడా మనకి తెలివితేటలు కనబడుతూ ఉంటాయి. అయితే కొంతమంది విషయంలో ఇది మినహాయింపుగా మనం కనిపిస్తుంది మనకి. కొంతమంది దిగువ స్థాయిలోనే ఉంటారు. పెద్దగా జీవితంలో అభివృద్ధి ఉండదు. అయినా కూడా వాళ్ళు తమ తెలివికి తాము సంతోషిస్తూనే ఉంటారు. అది తెలివా? ఏది తెలివి అని మనం ప్రశ్నించి వేసుకున్నప్పుడు, మన స్థాయి పెరుగుతూ ఉంటే, మన జీవిత సౌఖ్యం విస్తరిస్తూ ఉంటే, మన గౌరవం, మన హోదా, మన సంపద, మన పేరు ప్రఖ్యాతులు పెంచుతూ ఉంటే అవి తెలివితేటలు. అంతేగాని మనం ఉన్న స్థితిని ఇంకా దిగజారుస్తూ, మన గౌరవాన్ని తగ్గిస్తూ, మన మర్యాదను తగ్గిస్తూ, ఉన్నదాన్ని తెలివితేటలని ఎలా అంటాం? దానికి చెప్పాలంటే అది మూర్ఖత్వంగా మనం చెప్పుకోవాలి. అంటే తెలివి తక్కువతనంగానే చెప్పుకోవాలి. మూర్ఖుడు అలా ఆలోచిస్తూ ఉంటాడు. తనకున్న ఆ కొద్ది తెలివితేటలే గొప్ప తెలివితేటలుగా. అలా ఉండడానికి కూడా కారణాలు చాలా వెతికి, ఆ కారణాలతో సరిపెట్టుకుంటూ ఉంటాడు. చాలా తెలివిగా వాడు అనుకుంటూ ఉంటాడు. "ఏరా నువ్వు మరేంటి తెలివితేటలు ఉన్నట్టయితే ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా!" అంటే దానికి సమాధానం వెతుక్కుంటాడు. ఆ సంపద గురించి విమర్శిస్తాడు. డబ్బులో సుఖం లేదంటాడు. లేదంటే ఏవో చెప్తాడు కారణాలు. తను ఉన్న స్థితే చాలా గొప్ప స్థితి అంటాడు. అదే తెలివంటాడు. తాను తెలివిగలవాడినంటాడు. తన తెలివిని ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాడు. మరి అది తెలివా? అంటే తన పరిధిలో ఉండటమే తనకి గొప్పగా కనిపించడానికి తెలివితేటలుగా మనం ఎలా అంగీకరిస్తాం? జీవితం విస్తరిస్తూ ఉండాలి. ఒక సున్నా స్థితిలో ఉన్న వ్యక్తి ఎదుగుతూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 అలా ఎదుగుతూ ఉండాలి. ఉన్న చోటనే ఉండిపోతూ అక్కడే ఆహ్, ఏవో ఒక విషయాల్ని చెప్పుకుంటూ తానున్న స్థితే గొప్ప స్థితి, మిగిలినవన్నీ కాదు అనుకుంటూ ఒక మూర్ఖత్వంలో, ఒక తెలివి తక్కువతనంలో కొనసాగుతూ కొత్తది నేర్చుకోవడానికి ఆసక్తి చూపకుండా రోజు రోజుకి దిగజారిపోతూ అవే తెలివితేటలను సంతోషపడితే అది తెలివి అవ్వదు కదా! కానీ ఆ వ్యక్తికి అది తెలియకపోతే అదే తెలివనే సంతోషంలో కొనసాగే అవకాశం ఉంటుంది. అభివృద్ధి ఉండదు, మర్యాద పెరగదు, జీవితం విస్తరించదు, గౌరవం లభించదు. ఎక్కడేసిన గొంగళిలాగా అక్కడే ఉంటాడు. ఏమి జీవితంలో ప్రయోజనాలుండవు, ప్రమోషన్‌లుండవు.
అయినా గూడా నేను తెలివిగల వాడినే అంటాడు. మనం చాలా తెలివిగలవాళ్ళం అంటాడు. మనం చాలా గొప్పవాళ్ళం అంటాడు. ఈ రకమైనటువంటి వైఖరి జీవితంలో అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా ఉంటుంది. దీనికి కారణం సరే తెలివి తక్కువతనంగా చెప్పుకున్నాం. ఆ తెలివి తక్కువతనాన్ని అంగీకరించలేకపోతే సమస్య ఏంటంటే మూర్ఖత్వంగా మారుతుంది. తాను తనని తాను పూర్తిగా సమర్థించుకోవడం పెరిగిపోతూ ఉంటుంది. కొత్తది నేర్చుకోవడానికి ఆసక్తి ఉండదు. అవకాశం గూడా ఉండదు. మరి వాటిని తెలివితేటలుగా మనం ఎలా అంగీకరిస్తాం? తెలివి గలవాడు ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటాడు. వాడు ప్రతి ఒక్కటి కొత్తదుంటే నేర్చుకుంటూ ఉంటాడు. నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కొత్తదేదైనా వస్తూ ఉంటే వాడు దాన్ని పరిశీలిస్తాడు, దాన్ని పరిశోధిస్తాడు. అందులో లాభం ఉంటే ముందుకెళ్తాడు. అది తెలివిగలతనం. అందుకని తనకున్న పరిధిలో తనవే తెలివితేటలంటూ తన లక్షణాలన్నీ గొప్ప లక్షణాలని, అవతల లక్షణాలు కాదని, తనున్న ప్రతి ఒక్కటి గూడా తనదే గొప్పతనమని, అవతలది కాదని వాదిస్తూ కూర్చుంటే అది తెలివితేటలవ్వదు గదా! తెలివితేటలంటే అభివృద్ధి ఉండాలి. అలా అభివృద్ధి లేనినాడు అది తెలివెలా అవుతుంది? అంచేత తెలివి గలవాళ్ళు అనుకునే ఈ మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు, తెలివి తక్కువోళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే, అభివృద్ధికి తామే ఆటంకంగా మారుతున్నారు. తమ తెలివితేటలు విస్తరించడానికి తామే అడ్డంకిగా ఉన్నారు. కొత్తది నేర్చుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. వాళ్ళని సమాజం గూడా వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసే పరిస్థితి గూడా ఉంటుంది. వాళ్ళొక సెపరేట్ వింగ్ అయిపోయే పరిస్థితి. అంచేత మరి ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అభివృద్ధి లేని, సౌఖ్యాన్ని పెంచని, ఆనందాన్ని ఇవ్వని ఆలోచనలు తెలివితేటలుగా మనం అంగీకరించకూడదు. ముఖ్యంగా తెలుసుకోవాలి. అంచేత ఎవరైతే తమ పరిధిలోనే ఉండిపోతూ, అవే తెలివితేటలనుకుంటూ, అవే గొప్పవనుకుంటూ భావిస్తూ, అందులోనే ఉండిపోతూ, వాటినే సమర్థించుకుంటూ, అలా ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని తెలివిగా అంగీకరించడానికి లేదు. అది తెలివి తక్కువతనమే. దాని నుంచి బయటపడాలంటే కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉండాలి. జీవితాన్ని విస్తరించుకునే ఆలోచన ఉండాలి. అభివృద్ధి పదంలో ఆలోచించాలి. ఇవన్నీ గూడా మానవ సంబంధాలు పెంచుకుంటూ ఉండాలి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తుండాలి. ఇవన్నీ చేస్తేనే అది తెలివని అంటాం గానీ, ఉన్న చోటే ఉండిపోయి వాటినే సమర్థించుకుంటూ, అవే గొప్పనుకుంటూ, ఇంకేవి గొప్పవి కాదనుకుంటూ, తాము తెలివిగానే ఉన్నామని తమని తాము నమ్మించుకుంటూ ఉండడం తప్పనిసరిగా అది తెలివి అవ్వదు. ఏది తెలివి అన్నది తెలుసుకోకుండా ఉంటే జీవితంలో అభివృద్ధికి ఎవరికి వాళ్ళే అడ్డంకి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది తెలివి అనేది ముఖ్యంగా తెలుసుకొని జీవితంలో తెలివిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.